ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. చాలా రివాజ్ గా ఉద్యోగులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. బస్సులు ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికుల ఫోన్లు లాక్కుని మరీ తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా. ఏపీలో 28,000 మంది సమగ్ర శిక్షణ కేజీబీవీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. రైట్, ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వారం ఏదో ఒక చోట ఏదో ఒక సంఘాలు ఇలా ధర్నాకు దిగటం, వాటిని పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అణిచివేసే ప్రయత్నాలు చేస్తుండడం చాలా రివాజ్గా చూస్తున్నాం. ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి? 28,000 మంది ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చిన హామీని అడుగుతున్నారు నెరవేర్చమని. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏం జరుగుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష కేజీబీవీలో పనిచేస్తున్న దాదాపు 28,000 మంది ఉద్యోగులు ఈ రోజు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మార్చి నెలలో ఆందోళన చేసిన సందర్భంలో ప్రభుత్వానికి 2 నెలల సమయం ఇస్తున్నాము. 2 నెలల సమయంలో కనుక ప్రభుత్వం స్పందించకపోతే మే 15వ తారీఖున విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ ఇప్పటికీ వాళ్ళంతా చెప్పారు. పాదయాత్రగా వెళ్తామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్డు మీద వాళ్ళంతా కూర్చొని బయట ఇస్తున్నారు. మా సమస్యను పరిష్కరించాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తే మొత్తం ఇతర ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా సమగ్ర శిక్ష అదేవిధంగా కేజీబీలో పనిచేస్తున్న వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే పోలీసులు కూడా పూర్తిగా బారికేడ్లు వేసి ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి, ఎవరిని కూడా వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఇంత కూడా మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చారు? కోనసీమ నుంచి. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఏం చెప్తున్నారు? ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. దగ్గర 18 సంవత్సరాల నుంచి అందరూ పనిచేస్తున్నారు. అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సమాన పని సుప్రీంకోర్టు తీర్పు ఆధీనంగా ఎవరికి వేతనాలు ఇవ్వట్లేదు. అందరికీ తక్కువ జీతాలే. 17,000 నుంచి 18,000 నుంచి ఎవరికి జీతాలు ఎక్కువ లేదు. 2 నెలల క్రితం ధర్నా చెప్తే సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు గవర్నమెంట్. అంటే ఇప్పుడు అడ్డుకుంటున్నారు కదా, ఎక్కడికాడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అడ్డు కూడా చాలా మంది అరెస్ట్ చేశారు. ఆటోల మీద తీసుకెళ్ళిపోయారు. చాలా మంది తీసుకెళ్ళి చెప్తున్నారు. ఇప్పటికే ధర్నా కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజధాని నుంచి వచ్చాము. ప్రధాన డిమాండ్స్ ఏంటి? పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలా ధర్నా చేయొద్దని మాత్రమే అడ్డుకున్నారండి పోలీసులు. మాకు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పని సమాన వేతనం లేదండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్లోకి హెచ్ఆర్ పాలసీ కానీ ఎండిఎస్ కానీ ఇవ్వాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎవరైనా మాలో అనారోగ్యం పాలైతే వాళ్ళకి ఏదైనా చూపించాలి. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగాన్ని కల్పించాలి. ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? 13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. దాదాపు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ఆందోళన బాట పెట్టారు. మనం చూస్తే పూర్తిగా దాదాపు 1/2 కిలోమీటర్ల మేర మొత్తం ఉద్యోగులు చూస్తున్న పరిస్థితి, అక్కడ వాళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం వాళ్ళ ఆందోళన చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సంఘ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? మీరేమో 2 నెలల ప్రభుత్వానికి సమయం ఇచ్చారు, కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ రోజు బాధ్యతగా అడ్డుకుంటున్న పరిస్థితి. అసలు ఇది అన్యాయం. సంబంధిత మంత్రిని కలవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం, ఇక్కడ తేడా ఎక్కడుందనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వం చెప్పకుండా పోలీసులు కూడా ఇట్లా వ్యవహరించరు. ఇది సరైనది కాదు. అంటే సంబంధిత శాఖ మంత్రి కూడా కలిసి మాట్లాడి తీరిక లేదంటే ఇంకేమనుకోవాలి? రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజలందరి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, ప్రజలందరి గురించి మాట్లాడుతున్నారు. ఆ మంత్రిత్వ శాఖలో ఉన్న ఉద్యోగుల సంగతి పట్టించుకోకపోతే మిగిలిన పట్టించుకునే పరిస్థితుంది. కనీసం ఒక పావుగంట కూర్చుని చర్చించే సమయం కూడా లేదు. ఎందుకంటే అన్యాయం అయితే ఇంకోట్లేదు. 2 ఏళ్ల కాదు, ఎన్నిసార్లు మీ సమస్య విద్యాశాఖ మంత్రి దృష్టి తీసుకెళ్లారు? ఎటువంటి రెస్పాన్స్ విద్యాశాఖ మంత్రి నుంచి వచ్చింది? నారా లోకేష్ గారిని ఇప్పటికీ 6 సార్లు కలిసాం. 6 సార్లు మాతో ఫోటోలు కూడా తీశారు, పేపర్లో కూడా వచ్చారు. అలాగే అధికారుల్ని ఇప్పటికీ ఈ 2 ఏళ్ల కాలంలో ఒక 15 సార్లు కలిసాం. 5 సార్లు చర్చలు అన్నారు. చర్చల్లో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. నిన్న మొన్న కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా వెబెక్స్ మీటింగ్ కూడా పెట్టింది. ఇతర ఏ శాఖలో పెట్టిండకపోతే ఏంటంటే
వెబెక్స్ లో బెదిరించిన తప్ప అధికారులు ఈ సమస్య కరెక్ట్, మేము చేయలేకపోయాం, మా వైపు నుంచి ఫెయిల్యూర్ ఉంది, మేము నిర్దిష్టంగా ఒక వారం రోజుల్లో పరిష్కారం చేస్తాం. ఇటువంటి చర్చ అది కూడా ఎస్పీడీ దగ్గర నుంచి రాలేదు, ఇతర అధికారుల నుంచి రాలేదు. ఒక సమస్య పరిష్కరించడానికి 2 ఏళ్ల కాలం అక్కర్లేదు. పోనీ ప్రభుత్వం ఆర్థికంగా పరిస్థితి బాగుండలేదంటోంది, నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మీద ఒక ప్రొసీడింగ్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదు. అంటే ఎవరి సంగతి పడుతుంది? మినిట్స్ లో దాదాపు 16 అంశాల్లో 22 రోజులు సమ్మె చేసిన తర్వాత ఒప్పందాలు కుదిరాయి 22 అంశాల మీద. వాటిలో చాలా అంశాలను అమలు చేయలేదు. ఒక సమ్మెకాలం వేతనాలు తప్ప మిగిలిన అమలు కాలేదు. దానికేం డబ్బుతో ఖర్చు అయ్యేది కాదు. ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి స్కీములో లేదు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు కూడా అందరినీ రెగ్యులేట్ చేయాలి. ఇది సరైనది కాదు, కాంట్రాక్ట్ పై ఏళ్ల తరబడి కొనసాగించడం తీర్పు ఇచ్చారు, తీర్పులు అమలు చేయట్లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం చేపట్టారు, మరి రాజ్యాంగం జీవించే హక్కులు కల్పిస్తోంది. ఇక్కడ జీవించే హక్కులు కాలు రాస్తున్నారు తక్కువ జీతాలు ఇచ్చి. కరువు బత్యాలు, హెచ్ఆర్ఏలు ఇవేవి ఎలాగలేవు. ఇచ్చి బేసిక్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం ఎక్స్ప్లాయిటేషన్ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి పెట్టుబడిదారుల మీద, పెద్ద పెద్ద కంపెనీల మీద ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజానికం మీద, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద, కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద లేదు. ఇప్పటికైనా ఇది మార్చుకోవాలి. మీరు అధికారంలో రావడానికి కారకుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇతర రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే కనుక ఇది సరైనది కాదు, మీకే మంచిది కాదని చెప్తున్నాం. ఇప్పటికైనా సమగ్ర శిక్షతో సహా అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలి. ఏం చెప్తారు? పాదయాత్రలు అడ్డుకున్న పరిస్థితి, ఇక్కడ కూడా ఉద్యోగులు వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో టీచర్లు రోడ్డు మీద కూర్చున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్లు, కేజీబీలో పనిచేస్తున్న టీచర్లు, హై స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు, కీలకమైన విద్యాశాఖలో కీలకమైన అడ్మిషన్ సిబ్బంది అంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి కుటుంబ సభ్యులు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఈ పాదయాత్రలో కేవలం ఉద్యోగుల సమస్యలు చెప్పాలనే ఉద్దేశంతో తప్ప ఇంకే ఒక్కరి ఉద్దేశంతో కాదు. మా క్యాడర్ అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్యాడర్ సహకరించాలి. మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నాము, రెగ్యులేషన్ చేయాలని చెప్తున్నాము, గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను అమలు చేయాలని చెప్తున్నాము. ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగడం లేదు, శాంతియుత మీద ర్యాలీ జరుగుతూ ఉంది. మా కుటుంబాలతో సహా నా సమస్యలు మంత్రి గారికి చెప్పేందుకే విజయవాడ వచ్చి ఈ రకంగా అడ్డుకుని ప్రకాశం బ్యారేజ్ రోడ్డు మీద మొత్తం టీచర్లందరూ కూడా నిలబెట్టారు. ఇదే టీచర్లకు ఇచ్చే గౌరవం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఏం చెప్తారంటే ప్రభుత్వం హామీలు ఇచ్చింది కదా 2 ఏళ్ల కాలం నుంచి, ఎన్నిసార్లు ఇప్పుడు కలిసారు? ఏం చెప్తారు? ఇప్పటికి మేము సుమారు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన ఈ సందర్భంగా కనీసం 10 సార్లు మేము ఈయన విషయానికి దృష్టి తీసుకెళ్తే మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఈవేళ మేము పాదయాత్ర చేయడానికి వెళ్తుంటే దానికి కూడా ఎటువంటి మాకు అవకాశం ఇవ్వకుండా డిపార్ట్మెంట్ వారు అడ్డుకోవటం. మేమేమి దొంగలం కాదు, మేము టీచర్లు. సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఇచ్చింది, వాళ్ళు కూడా పూర్తి స్థాయి ఉపాధ్యాయులే, వాళ్ళకి ఫుల్ శాలరీ ఇవ్వమని. కానీ ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. కనీసం ఈ ప్రభుత్వం కుక్కలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, నెలకి ₹1,00,000 పైన పెడుతున్నారు. మాకు కేవలం 17,000 రూపాయలు ఇచ్చి ఈ జీవితాలని చాలా దుర్మార్గమైన స్థితిలో నడిపిస్తుందని ఈ ప్రభుత్వాన్ని మీ మీడియా ముఖంగా ఖండిస్తున్నాను. మనం చూస్తే పూర్తిగా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి, వచ్చిన వాళ్ళని ఆ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికైనా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని పాదయాత్రకు పంపించాలి, లోకేష్ ఇంటికి పంపించాలి, లోకేష్ తో మాట్లాడించాలి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కనుక ఖచ్చితంగా మా ఆందోళనని తీవ్రతరం చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క పోలీసులు చర్చలు జరుపుతున్నారు, నాయకులతో చర్చలు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. ఎందుకంటే విఐపి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బంది ఎదురవుతుంది వాళ్ళు చెప్తున్నా. మాకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా భీష్మ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితి ఇక్కడ నుంచి కదిలేదు లేదు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడలో ఇప్పటికి వచ్చి ప్రతి వారం కూడా ఏదో ఒక ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కేజీబీలో ప్రధానంగా దాదాపు 28,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా 22 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. హామీలన్నీ కూడా అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం రోడ్డు ఏదైతే
ఫుట్పాత్ ఉంటుందో ఫుట్పాత్ మొత్తం కూడా ఆ ఉద్యోగులు కూర్చున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఖచ్చితంగా వాళ్ళ సమాధానం చెప్పాలంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా. ఏం చెప్తున్నారు? మేము గత 13 ఏళ్ళకి పనిచేస్తున్నాము. మాకు ఎంపీఎస్సీ లేదు, రెగ్యులేట్ చేయలేదు, హెల్త్ కార్డు లేదు, భద్రత లేదు. అడుగుతూనే ఉన్నాం. ఆ గవర్నమెంట్ అడిగాము, ఈ గవర్నమెంట్ అడుగుతున్నాము, కానీ ఇంతవరకు మాకేమీ వాళ్ళు స్పందించలేదు. కాబట్టి దయచేసి అధికారులు మన గౌరవ లోకేష్ బాబు సార్ గారికి తీసుకువెళ్ళడం లేదు. ఈ విషయాన్ని మధ్యలో అధికారులు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీము మేమే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాము. కాబట్టి మాకు న్యాయం చేయాలి. తక్కువ చెప్పిస్తున్నారు 23,000. మేము వచ్చి సిఆర్ఎంటీకి పనిచేస్తున్నాము. తర్వాత వచ్చి మాకు ఎక్కడి నుంచి వచ్చాం? అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామండి. మేము సమగ్ర శిక్ష జేఏసీ కన్వీనర్ని. మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చి వచ్చిన 6 నెలల్లోనే మీ అందరికీ సంక్షేమ పథకాలు కానీ రెగ్యులర్ కానీ జీతాలు కానీ పెంచుతామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. కనీసం మమ్మల్ని పట్టించుకోవడం కానీ మేము ఎలా శాంతియుతంగా వచ్చి మా కుటుంబాలతో పిల్లలతో చంటి పిల్లలతో ఆడవాళ్ళతో మహిళలతో అందరితో వచ్చి శాంతియుతంగా సమస్యను తెలియజేద్దాం అనుకుంటే ఇలా ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేసి లేదా అంతవరకు మమ్మల్ని మా పనికి సమాన వేతనాన్ని ఇవ్వాల్సిందిగా ఈ రోజు మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం చెప్తున్నారు. పూర్తిగా పెద్ద ఎత్తున మహిళలు కానీ వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కేజీబీలో పెద్ద ఎత్తున విద్యార్థులకి వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తామండి, సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత మాత్రం హామీని అక్కడ అమలు చేయట్లేదు. ఖచ్చితంగా హామీ అమలు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతున్నట్టు సమగ్ర శిక్ష అదేవిధంగా కేజీబీలో పనిచేసే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాలీగా మొత్తం కూడా బయలుదేరుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. పోలీసులు రోపులు వేసి అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా దాదాపు వందలాది మంది ఇతర జిల్లాల నుంచి వందలాది మంది నాయకులంతా కూడా వచ్చారు. పనిచేసే టీచర్స్ వచ్చిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ర్యాలీగా ఇక్కడ బయలుదేరుతున్నారు. పోలీసులు అడ్డుకున్నా కానీ పోలీసులని అధిగమించి ఈ నిర్బంధాలను అధిగమించి వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా తమ ఆందోళన అయితే కొనసాగిస్తామని పరిస్థితి అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వచ్చి విజయంగా 6 సార్లు కలిశారు. 6 సార్లు కూడా హామీలు ఇచ్చారు తప్ప ఏ రోజు అమలు చేయలేదు. కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారు తప్ప సమస్య పరిష్కారంలో మాత్రం ఎక్కడా కూడా స్పందించలేదు అంటూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కనుక తమ ఆందోళన తీవ్రతరం కాస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వందలాది మంది మనం చూస్తే వందలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా పాదయాత్ర మేము కొనసాగిస్తాం, మా పాదయాత్రను కొనసాగిస్తామంటూ చెప్పిన పరిస్థితి. దాదాపు వందలాది సంఖ్యలో కేజీబీ అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వచ్చారు. చూస్తే పోలీసులు బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసిన దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో 22 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. దాదాపు 22-25 ఏళ్ళ నుంచి తాము పనిచేస్తున్నా కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ కూడా అమలు చేయట్లేదు చెప్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం సార్. ఏం చెప్తారు? ఏం చెప్తారంటే ఒక పక్క పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా వెళ్ళొద్దంటూ ముందుకు వెళ్ళొద్దంటూ అడ్డుకుంటున్న పరిస్థితి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చారు. ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరేం డిమాండ్ చేస్తారు? సమాన పనికి సమాన వేతన కల్పించమంటున్నామండి. అంటే సవాలు చేయమంటున్నాము. ప్రభుత్వం దీనికి స్పందన లేదు. మాకు శ్రమ దోపిడీయే జరుగుతుంది తప్ప అన్ని సంవత్సరాల నుంచి మాకు అసలు ఒక్క విధానం కూడా అమలు చేయట్లేదు. తక్షణమే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా కల్పించాలి. పోలీసులు అడ్డుకుంటున్నారు కదా, ఇప్పుడు ధర్నాకి రోజు ధర్నాలు చేశారు, అక్కడ స్పందించలేదు. ఈరోజు పాదయాత్రకి అడ్డుకున్న పరిస్థితి. పాదయాత్ర అడ్డుకున్నా కూడా మీరు ఎస్పీడీ ఆఫీస్ కి మామూలుగానే వెళ్తామండి. ప్రభుత్వం నుంచి తరలికి వచ్చేంత వరకు మీరు అలాగే ఉంటాం. మా యాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటది. చెప్తున్నారు ఖచ్చితంగా తమ పాదయాత్రను అయితే కొనసాగిస్తామంటూనే వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. అధికారులు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి, నారా లోకేష్ స్పందించాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి సురేంద్ర, ఇది పోలీసులు వెనక్కి తగ్గారనుకోవాలా? పాదయాత్రగా ఉద్యోగులు వెళ్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా హరి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక్కడ ఒక్క చోటే కాదు, ఇటు నారా పవన్ కళ్యాణ్ ఆఫీస్ కార్యాలయం ముట్టడికి కూడా కొంతమంది సర్వశిక్ష ఉద్యోగులు వెళ్ళిన పరిస్థితి. అటు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. మరొక టీము సర్వశిక్ష అభియాన్ ఆఫీసు ముట్టడికి వెళ్ళిన పరిస్థితి.
పరిస్థితి. అంటే వీళ్ళు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆందోళనని హామీలతోటి పక్కన పెట్టింది, ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. దీంతో విసుగు చెంది వీళ్ళు కూడా ప్రణాళిక ప్రకారమే వచ్చారని చెప్పొచ్చు. దీంతో భారీ సంఖ్యలో వచ్చిన వాళ్ళు చూసి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. ఓఎస్డీ నారా లోకేష్ ఓఎస్డీ తోటి ఇప్పటికే పోలీసు అధికారులు మాట్లాడారు. ఖచ్చితంగా 5,000 ప్రతినిధులు పంపిస్తాము, మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పిన పరిస్థితి. అయితే మేము ఎక్కడికి వెళ్ళము, ఓఎస్డీ ఇక్కడికి రావాలంటూ కూడా వీళ్ళంతా చెప్పారు. దానికి అంగీకరించి వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయి ఉంది కాబట్టి సాధారణ ప్రదేశంలో తీసుకెళ్తే అక్కడ మాట్లాడడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ విధంగా మాట్లాడారు. ఓఎస్డీ కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. నారా లోకేష్ తరఫున ఆయన వచ్చి మాట్లాడే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తుంది. అయితే హామీలకు మాత్రం అంటే నార్మల్ నోటు మాటలుగా ఇచ్చే హామీలు మేము ఎక్కడ నమ్మము, ఖచ్చితంగా రాత పూర్వకంగానే మాకు కావాలంటూ కూడా సంఘ నాయకులైతే చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ల తరువాత ధర్నా చౌక్ ఉంది. అక్కడ వరకు కూడా వీరంతా ర్యాలీగా వెళ్ళబోతున్నారు. ధర్నా చౌక్ లో ధర్నా కొనసాగుతుంది. ఆ తర్వాత నారా లోకేష్ ఓఎస్డీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆయనతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత మాత్రమే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి రైట్. అయితే ఒక్క విషయం ఇక్కడ చూడాలి సురేంద్ర, వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నట్టుగా పెత్తందారులు లేకపోతే ఇండస్ట్రియలిస్టులు వీళ్ళ మీద పెట్టే దృష్టి చిన్న ఉద్యోగుల మీద, ఇలాంటి ఉపాధ్యాయుల మీద పెట్టడం అనేది ప్రభుత్వం వైఫల్యం అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఓఎస్డీ వస్తున్నారా, నారా లోకేష్ అన్న మెసేజ్ పంపిస్తున్నారా, వీళ్ళు ఎక్కడి వరకు పాదయాత్రగా వెళ్తున్నారు? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి ధర్నా చౌక్ వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంది. ఈ 2.5 కిలోమీటర్లు కూడా మేము పాదయాత్ర చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి 99 పైసలకి భూములు ఇస్తుంది తప్ప చిన్న చిన్న ఉద్యోగులు మాత్రం పట్టించుకోవట్లేదు. 2 ఏళ్ళు అయ్యింది. వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడం కోసం, వాళ్ళ పక్కన కట్టుకోవడం కోసం మా టెంట్ల దగ్గరకు వచ్చారు, హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినా కానీ ఇప్పటికి అమలు చేయని పరిస్థితి. 2 ఏళ్ల కాలంగా మేమంతా ఎదురు చూస్తున్నామని కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించలేదని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఓఎస్డీకి పోలీసు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మేము కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, మా చేయి దాచిపోతున్నట్టు పోలీసులు చెప్పిన మీదట నారా లోకేష్ ఓఎస్డీ స్పందించినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా 5 సభ్యుల్ని నారా లోకేష్ ఓఎస్డీ తీసుకెళ్ళడానికి పోలీసులు అంగీకరించారు. అయితే మేము రాము ఎట్టి పరిస్థితులు 5 ఎందుకంటే ఇప్పటి వరకు అనేక దఫాలు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఏ చర్చ కూడా సఫలం కాలేదు. ఖచ్చితంగా మాకు రాతపూర్వకంగా ఇవ్వాలంటూ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తే మనం చూస్తే ర్యాలీ కూడా భారీ స్థాయిలో వందలాది మంది సమగ్ర శిక్షకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా పెద్ద చేస్తున్నారు. మహాపాదయాత్ర ఫ్లెక్సీలు పట్టుకున్న వాళ్ళంతా కూడా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 2.5 కిలోమీటర్లు ఈ పాదయాత్ర అయితే కొనసాగుతున్నట్టు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. తర్వాత ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ అక్కడి నుంచే నారా లోకేష్ ఇంటికి ముట్టడికి వెళ్తామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు నారా లోకేష్ 6 సార్లు కలిసాము. 6 సార్లు కలిసిన సందర్భంలో హామీలన్నీ కూడా అమలు చేస్తామంటూ చెప్పారు. పత్రికా ప్రకటనకు ఇచ్చారు. కేవలం వాళ్ళ ప్రాపగాండా కోసమే ఈ విధంగా చేశారు తప్ప మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు స్పష్టమైన హామీ రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం కనుక స్పందించకపోతే వాళ్ళంతా కూడా ముందుకెళ్తామంటూ చెప్తున్నారు. ఏం చెప్తారండి, ఎక్కడికి వెళ్తున్నారు? సార్, ఇప్పుడు నారా లోకేష్ గారి నివాసానికి వెళ్తున్నాం సార్. మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాం. కానీ పోలీసులు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం సార్. మనకి ఎన్నికల ముందు ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో అటువంటి హామీలన్నింటినీ మాకు నెరవేర్చి న్యాయం చేయాలని మేము సకుటుంబంగా అందరూ వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పటికే నారా లోకేష్ 6 సార్లు మీరు కలిసారు. ఇప్పుడు మళ్ళీ ఓఎస్డీని పిలుస్తాము, వాళ్ళతో మాట్లాడాలని చెప్తున్నారు. ఈ చర్చల మీద మీకేమో నమ్మకం ఉందా? ఈ చర్చల మీద ఓఎస్డీతో చర్చల మీద నమ్మకం లేదు. నారా లోకేష్ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత పెద్ద ఎత్తున పెరుగుతాయి. అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా కలుస్తాం. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించట్లేదని చెప్పి మేము ఫిర్యాదు చేస్తాం. సుప్రీంకోర్టు అమలు చేయమని చెప్పి కోరుతాం. చెప్తున్నారు చర్చల మీద అయితే మాకు నమ్మకం లేదు. కానీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు లిఖితపూర్వకం ఇవ్వాలి. లిఖితపూర్వకం ఇస్తే మేము కోర్టులో కూడా ఫైట్ చేస్తాము, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర అయితే జరగబోతుంది. మహాపాదయాత్ర మొత్తం విజయవాడ నగరంలో ప్రతి వారం ఏదో ఒక సంఘం కానీ ఏదో ఒక రంగం కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు గుర్తించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం హామీ అమలుకు మాత్రం ఎక్కడా పూనుకోవట్లేదు. పెద్ద పెద్ద
కార్పొరేట్ సంస్థలకు వీళ్ళకి మాత్రం రాయితీల మీద రాయితీలు కురిపిస్తుంది. చిన్న చిన్న ఉద్యోగులు మాత్రం పట్టించుకున్నాయి. ఇప్పటికే ఇటు టీచర్స్ ఆందోళన చేస్తున్న పరిస్థితులను చూసాము, మెడికల్ హెల్త్ లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చేయడం చూసాము, డాక్టర్స్ ఆందోళన చేయడం చూసాము, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఒకటే కాదు, ఒక్కొక్క రంగం అన్ని రంగాలు అన్ని విభాగాలకు సంబంధించిన ఎంప్లాయీస్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన బాటపడుతున్నాయి. తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ కోరుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఆందోళన చేసిన సందర్భంలో ఆందోళనని